శుక్రవారపు ఉపవాస ప్రార్థనకు మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాను. గడిచిన కాలమంతా దేవుడు తన రెక్కల చాటున దాచిపెట్టి తన కృపా మహదైశ్వర్యమును మనకు అనుగ్రహించి క్షేమపరిచి మనలను సేదతీర్చి భద్రపరిచిన ప్రభు అయిన క్రీస్తుని బట్టి, ఆయన కృపా కనికరాలను బట్టి నేను ఎంతో సంతోషిస్తూ దేవుణ్ణి ఘనపరుస్తూ ఉన్నాను. ముఖ్యంగా మీరందరూ కూడా మరి క్షేమముగా ఉన్నారని మేము విన్నప్పుడు, మీ క్షేమాన్ని బట్టి మీరు పొందుకున్న మేళ్లను ఈవులను బట్టి ప్రభు కృపలో మీరు భద్రపరచబడిన రీతిని బట్టి మేము సంతోషిస్తూ ప్రభువును స్తుతిస్తూ ఉన్నాం. ప్రియులారా, ఆరాధన ప్రారంభం చేసుకుందాం. శుక్రవారం ఉపవాస ప్రార్థన కొరకు సిద్ధపడమని మనం చేస్తున్నాను. మీ గృహములలో మీరు ఈ ఆన్లైన్ ద్వారా ప్రార్థనలో ఏకీభవిస్తున్నందులకై మీకు ప్రత్యేకమైన వందనాలని తెలియజేస్తున్నాను. పరిస్థితులను మనం గమనిస్తూ ఈ అననుకూల వాతావరణంలో ఈ ఆన్లైన్ ద్వారా ప్రభువును మనం స్తుతిస్తూ ప్రభువును మహిమపరుస్తూ ఉన్నాం. ఒకవేళ మీరు ఆఫీసులో ఉన్నా, ప్రయాణాల్లో ఉన్నా, ఈ శుక్రవారం ఉపవాస ప్రార్థనను ప్రభు మహిమ కొరకై మీరు ఆచరిస్తున్నందులకై నేను సంతోషిస్తూ మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ కలిసి మనం ఆరాధనలోనికి ప్రవేశించడానికి ప్రార్థనాపూర్వకంగా మనం ప్రవేశిద్దాం. అందరం కలిసి నాతో ఏకీభవిస్తూ తలలు వంచి ప్రార్థనలు ఏకీభవిస్తూ ప్రభువుని మహిమపరచాలని మనం చేస్తున్నాను. ప్రార్థన చేద్దాం. అత్యున్నతమైన కృపాసింహాసనమందు ఆసీనుడు అయ్యన్న మా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, మీ పరిశుద్ధ నామమునకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మాకు కాదు నాయనా, మాకు కాదు, నీ కృపా సత్యమును బట్టే స్తుతి స్తోత్రము మహిమ కలుగును గాక. మా పరమ తండ్రి, ఈ శుక్రవారపు ఉపవాస ప్రార్థన కొరకై మీ సన్నిధానమును నిలిచి నిన్ను స్తుతించుట కొరకై మమ్మల్ని సిద్ధపరచమని, మీ ఆత్మను అభిషేకించుమని, మీ పరిశుద్ధాత్మ శక్తిని మా పైన కృమ్మరించుమని, మాకు ఇవ్వబడిన ఈ ప్రత్యేక శ్రేష్ఠ సమయంలో మీ నామమును మేము మహిమపరచినట్లుగా ఆకాశము తట్టు మేము కనులెత్తి ఆకాశము దాసీనుడైన నిన్ను మేము తేరి చూడగలుగుటకు కృప అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. నాయన, మాకు నియామక కూడికలుగా మీరు మాకు ఏర్పరిచిన ఈ ఆరాధనలు, ప్రార్థనా కూడికలు, ఈ వాక్య కూడికలు, ఈ ఉపవాస కూడికలను బట్టి మీకు స్తోత్రాలు ప్రభు. మా జీవితంలో మేము ఆచరించున్న ఈ సాయంకాల ఉపవాస ప్రార్థనను నాయన మీ సన్నిధికి ధూపదీప నైవేద్యముగా మీరు ఏర్పరచుకున్నామని, వాటిని మేము అర్పించుచుండగా ఆ అర్పణ అంగీకారయుతమైన అర్పణగా ఉండుటకు నీ కృపలో మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాం. నాయన, కేవలం మీ నామం మాత్రమే మహిమపరచబడినట్లుగా ఈ సమయంలో నాయన మేము నిన్ను మా మనఃపూర్వకంగా ఆత్మతో సత్యంతో నిన్ను ఆరాధించడానికి సహాయం చేయమని, అనేకులైన బిడ్డలు నాయన వారి గృహంలో ఉండి ఈ ఉపవాస ప్రార్థనను ఆచరిస్తుంటుండగా, ప్రయాణాల్లో ఉండి ఆచరిస్తూ ఉంటుండగా మహిమ పొందుకొనమని, దీవించుమని, ఆధ్యాత్ములు మీరై ఉండమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఆరాధన ప్రారంభం చేసుకుందాం. అందరం కలిసి అనుబంధంలోని 700వ కీర్తన
రెండవ అనుబంధంలో మనం చూస్తాం, నిన్నే ప్రేమింతును, నిన్నే ప్రేమింతును. ఈ కీర్తన మనం పాడదాం. ఈ ఉపవాస ప్రార్థన ప్రారంభం చేసుకుందాం. ఒకవేళ ఈ అనుబంధంలోని పాట మీకు అందుబాటులో లేకపోయినప్పటికీ కూడా మీరు చాలా సులువుగా పాడగలిగేటువంటి వచనాలు మీరు చూస్తారు కనుక నాతో కలిసి పాడండి. ప్రభువును అందరం కలిసి మనం స్తుతిద్దాం. నిన్నే ప్రేమింతును, నిన్నే ప్రేమింతును యేసు, నిన్నే ప్రేమింతును. నేవెనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి, నీ మార్గములో సాగేదా, నిరసించక సాగేదా. నేవెనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి, నీ మార్గములో సాగేదా, నిరసించక సాగేదా. నేవెనుదిరుగా నిన్నే ఆరాధింతును, నిన్నే ఆరాధింతును యేసు, నిన్నే ఆరాధింతును. నేవెనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి, నీ మార్గములో సాగేదా, నిరసించక సాగేదా. నేవెనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి, నీ మార్గములో సాగేదా, నిరసించక సాగేదా. నేవెనుదిరుగా నిన్నే సేవింతును, నిన్నే సేవింతును యేసు, నిన్నే సేవింతును. నేవెనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి, నీ మార్గములో సాగేదా, నిరసించక సాగేదా. నేవెనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి, నీ మార్గములో సాగేదా, నిరసించక సాగేదా. నేవెనుదిరుగా నిన్నే ప్రార్థింతును, నిన్నే ప్రార్థింతును యేసు, నిన్నే ప్రార్థింతును. నేవెనుదిరుగా
సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా, నిరసించక సాగేదా, నేవేనుదిరుగా. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఓ ప్రభువా, నా పెదవులను తెరువుము. అప్పుడు నా నోరు నీ స్తోత్రమును బయలుపరచును. ఓ దేవా, నన్ను విడిపించుటకు త్వరగా రమ్ము. ఓ ప్రభువా, తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును ఆదియందు ఇప్పుడెల్లప్పుడు యుగ యుగములందుండునట్లు మహిమ కలుగుగాక. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఉత్తర ప్రత్యుత్తర సంకీర్తన 94వ సంకీర్తన ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాము. యెహోవా, ప్రతికార్యము చేయుదేవా, ప్రతికార్యము చేయుదేవా, ప్రకాశింపుము. భూలోక న్యాయాధిపతి లెమ్ము, గర్విష్ఠులకు ప్రతిఫలమిమ్ము. యెహోవా, భక్తిహీనులు ఎంతవరకు ఉత్సహించుదురు? భక్తిహీనులు ఎంతవరకు ఉత్సహించుదురు? భక్తిహీనులు ఎంతవరకు ఉత్సహించుదురు? వారు వదరుచు కఠోరమైన మాటలు పలుకుచున్నారు, దోషము చేయు వారందరూ బెంకములాడుచున్నారు. యెహోవా చూచుటలేదు, యాకోబు దేవుడు విచారించుటలేదు అనుకొని, యెహోవా, వారు నీ ప్రజలు నలుగుగొట్టుచున్నారు, నీ స్వాస్థ్యమును బాధించుచున్నారు. విధవరాండ్రను పరదేశులను చంపుచున్నారు, తండ్రి లేని వారిని హతము చేయుచున్నారు. జనులలో పశుపాయులారా, దీనిని ఆలోచించుడి. బుద్ధిహీనులారా, మీరెప్పుడు బుద్ధిమంతులవుదురు? చెవులను కలుగజేసిన వాడు వినకుండునా? కంటిని నిర్మించిన వాడు కానకుండునా? అన్యజనులను శిక్షించువాడు, మనుషులకు తెలివి నేర్పువాడు దండింపక మానునా? నరుల ఆలోచనలు వ్యర్థములని యెహోవాకు తెలిసియున్నది. యెహోవా, నీవు శిక్షించువాడు, నీ ధర్మశాస్త్రమును బట్టి నీవు బోధించువాడు ధన్యుడు. భక్తిహీనులకు గుంట త్రవ్వబడు వరకు, నీతిమంతుల కష్టదినములను పోగొట్టి వారికి నెమ్మది కలుగజేయుదువు. యెహోవా తన ప్రజలను ఎడబాయువాడు కాడు, తన స్వాస్థ్యమును విడనాడువాడు కాడు. నీతిని స్థాపించుటకై న్యాయ తీర్పులు జరుగును, యథార్థ హృదయులందరూ దానిని అనుసరించెదరు. దుష్టుల మీదికి నా పక్షమున ఎవడు లేచును? దోషము చేయు వారికి విరోధముగా నా పక్షమున ఎవడు నిలుచును? యెహోవా నాకు సహాయము చేసియుండని ఎడల, నా ప్రాణము శీఘ్రముగా మౌనమందు నివసించియుండును.
నా కాలు జారనని నేను అనుకొనగా యెహోవా నీ కృప నన్ను బలపరచుచున్నది. నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగజేయుచున్నది. కట్టడ వలన కీడు కల్పించు దుష్టుల పరిపాలనతో నీకు పొందు కలుగునా? దుష్టులు నీతిమంతుల ప్రాణము తీయుటకై వారి మీదికి పడుదురు. దోషులని నిర్దోషులకు మరణము విధించుదురు. యెహోవా నాకు ఎత్తైన కోట, నా దేవుడు నాకు ఆశ్రయము. ఆయన వారి దోషము వారి మీదికి రప్పించును, వారి చెడుతనమును బట్టి వారిని సంహరించును. మన దేవుడని యెహోవా వారిని సంహరించును. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకు ఆదియందు ఇప్పుడు ఎల్లప్పుడూ యుగాయుగములందు ఉండునట్లు మహిమా కలుగును గాక. దేవుని ప్రియ బిడ్డలారా, ధ్యానం కొరకైన లేఖనమును చదువుకుందాం. అపోస్తలుల కార్యముల గ్రంథాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. 2వ అధ్యాయాన్ని ప్రారంభించాం గత శుక్రవారం. 2వ అధ్యాయంలోని 2, 3 వచనాలు మనం చదువుకున్నాం. ఈరోజు 4వ వచనంని మనం చదువుకుని 4వ వచనంలోని ధ్యానము కొరకై మనం సిద్ధపడదాం. నేను మీకు మరలా జ్ఞాపకం చేస్తున్నాను దేవుని బిడ్డలారా, అపోస్తల కార్యముల గ్రంథం యొక్క ధ్యానం మీరు క్రమము తప్పకుండా మరి ఈ ధ్యానాన్ని వెంబడించాలని మనం చేస్తున్నాను. ఎందుకంటే ఒక్కొక్క వచనము, ఆ వచనం తర్వాత మరొక వచనము, వచనము వెంబడి వచనము మనము ధ్యానిస్తూ ఈ వీలైనంత వరకు ఆ వచన భాగాల్లో ఉన్నటువంటి ఆత్మీయ భావాన్ని మనం గ్రహించటానికి, వాక్య సత్యాన్ని గ్రహించటానికి మనం ఏర్పరచుకున్నటువంటి ఈ క్రమాన్ని మీరు గమనించమని, మిస్ కాకుండా ఈ ధ్యానాన్ని ఫాలో కావాలని మీకు మనం చేస్తున్నాను. దేవుని బిడ్డలారా, మనం అపోస్తల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. ఈ వాక్యము ఇంతటితో ముగియుచున్నది. ఓ ప్రభువా, మమ్మను కనికరింపుము. దేవుని బిడ్డలారా, వాక్య ధ్యానము కొరకై మనము ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో అనుబంధంలో ఉన్నటువంటి ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితువో దేవా 717వ ఈ కీర్తన పల్లవి మొదటి 2 చరణాలు మాత్రము పాడుకుందాం. పల్లవి మొదటి 2 చరణాలు పాడుకుని ధ్యానంలోనికి వెళ్ళడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా
యేసయ్యా హల్లెలూయా యేసయ్యా నా పాపము బాప నరరూపివైనాము నా శాపము మాప నలిగి వ్రేలాడితివి నాకు చాలిన దేవుడవు నీవే నా స్థానములో నీవే నాకు చాలిన దేవుడవు నీవే నా స్థానములో నీవే హల్లెలూయా యేసయ్యా హల్లెలూయా యేసయ్యా నీ రూపము నాలో నిర్మించియున్నావు నీ పోలికలోనే నివసించమన్నావు నీవు నన్ను ఎన్నుకున్నావు నీ కొరకై నీ కృపలో నీవు నన్ను ఎన్నుకున్నావు నా కొరకై నీ కృపలో హల్లెలూయా యేసయ్యా హల్లెలూయా యేసయ్యా. ప్రార్థన చేద్దాం. దయగల మా తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, నీ వాక్యమును ధ్యానించుట కొరకై అపోస్తలుల కార్యముల గ్రంథములోని 2వ అధ్యాయము 4వ వచనము ప్రభు, అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. ఈ వచనములో ఉన్న అనేక ఆత్మీయ సత్యములను మాకు బోధపరచుమని, ఆత్మ చెప్పుచున్న సంగతులు చెవులు గలవాడు వినుటకు వినున్నట్లుగా నాయన వారి చెవులను మందము కానీకండి, వినుటకు వినగలుగు చెవులను గ్రహించు హృదయాన్ని నీ బిడ్డలకు దయచేయండి నాయన. వాక్యం ఏడల ఆసక్తిని మీరు పుట్టించండి తండ్రి. అయోగ్యుడు నాయన నన్ను మీరు మీ సిలువ చాటును మరుగుపరచండి. నీ నోటి బోరుగా నన్ను వాడండి నాయన. నీ మెల్లనైన స్వరముతో నీ బిడ్డలతో మాట్లాడమని మా ప్రభువును ప్రియ కుమారుడు నాయన యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈ చదువుబడినటువంటి ఈ లేఖనంలోని 4వ వచనం, ఈ 4వ వచనము మనము చాలా శ్రద్ధగా చాలా విపులంగా మనం ఈ 4వ వచనాన్ని ధ్యానించవలసిన బిడ్డలుగా మనం ఉన్నాం. ఎందుకు ఈ మాటలు నేను ఉపయోగిస్తూ ఉన్నానంటే, ఈ వచనములో పరిశుద్ధాత్మను గురించి ప్రస్తావించబడడం చూస్తున్నాం. పరిశుద్ధాత్మ
దిగివచ్చిన తర్వాత, వాగ్దానం చేయబడినటువంటి పరిశుద్ధాత్మ దిగివచ్చిన తర్వాత ఏమి జరిగింది? పరిశుద్ధాత్మ వలన ప్రయోజనమేమి? పరిశుద్ధాత్మ దిగివచ్చిన రోజున, అనగా పెంతెకొస్తు రోజున ఏమి జరిగింది అనేటువంటి ధ్యానము పరిశుద్ధాత్మను గురించి. రెండవ మాట, అన్య భాషలతో మాట్లాడసాగిరి. భాషలను గురించినటువంటి ఒక ప్రసంగాన్ని కూడా మీకు అందించాలని నేను ఆశపడుతున్నాను. భాషలు, హోలీ టంగ్స్. ఈ భాషల గురించి చాలామంది చాలా రకాలైనటువంటి వివరణ ఇస్తూ ఉంటారు. అన్య భాషలతో ఏమిటి? అన్య భాషలు పరిశుద్ధాత్మ పూర్ణులై అనేకులైనటువంటి దేవుని బిడ్డలు వారు ఆత్మతో పరవశులై నింపబడి వారు భాషలు మాట్లాడుతూ ఉంటారు. పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చినప్పుడు భాషలతో వారు మాట్లాడుతూ వారు కొన్ని పదాలను ఉచ్చరిస్తూ ఉంటారు. వాటిని ఖండించేవారు కొందరు ఉన్నారు, వాటిని అంగీకరించేవారు కూడా చాలామంది ఉన్నారు. పరిశుద్ధాత్మతో నిండిన వారు నిజంగా భాషలు మాట్లాడతారా? పరిశుద్ధాత్మతో నిండిన వారికి ఆ మాటలు ఎలా వస్తాయి? ఆ భాష ఏ భాష? ఆ భాష మాట్లాడుతున్నప్పుడు అది మాకు అర్థమవుతుందా? అర్థమయ్యే భాషనే వారు మాట్లాడుతున్నారా? అసలు వారు మాట్లాడుతున్న మాటలు వారికి తెలుసా అనే అనేకమైనటువంటి ప్రశ్నలు ఈ పరిశుద్ధాత్మ భాషను గురించి, లేకపోతే ఇక్కడ ప్రస్తావించబడిన అన్య భాషల గురించి అనేక మంది అనేక వివరణలు ఇస్తూ ఉంటారు. గనుక ఈ 4వ అధ్యాయంలోని ఆత్మశక్తి చొప్పున ఆవేశమందు తాము నేర్చుకున్నటువంటి ఆ అపోస్తలులు వారు అన్య భాషలతో వారు మాట్లాడారు అనే విషయాన్ని మనం అనగా నెక్స్ట్ ఫ్రైడే భాషల గురించి మనం కొన్ని సంగతులు తప్పనిసరిగా తెలుసుకోవలసిన వారం ఉన్నాం. ఈ భాషల గురించి, అన్య భాషల గురించి, పరిశుద్ధాత్మ భాషల గురించి మనం తప్పనిసరిగా ఒక ప్రసంగాన్ని మనము పొందుకోవాలని నేను ఆశపడుతూ ఈ 4వ వచనంలోనే కొంత భాగాన్ని మనం మొదటి భాగముగా పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు పెంతెకొస్తు దినమున ఏమి జరిగింది అనే ఒక ప్రసంగాన్ని మాత్రమే ఈరోజు మనం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. ప్రియులారా, మనం చదువుకున్నటువంటి లేఖనం, పరిశుద్ధాత్మతో నిండిన వారై, పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించింది. వారు అన్య భాషలతో మాట్లాడారు. అనగా ఇవి క్రియలుగా ఉన్నాయి అనే విషయాన్ని మనం గమనిస్తున్నాం. మొదటిగా క్రియాపూర్వకంగా మనం చూస్తున్నాం. అనగా పెంతెకొస్తు రోజున ఏమి జరిగింది అంటే, పెంతెకొస్తు రోజున వాగ్దానం చేయబడిన పరిశుద్ధాత్మ వచ్చింది. యేసుక్రీస్తు ప్రభువారు యోహాను సువార్త 16వ అధ్యాయము 7వ వచనంలో ఆయన చెప్పిన మాట, 16వ అధ్యాయము 7వ వచనంను మనం ఒకసారి చూద్దాం. అయితే
నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవుట వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుదును. మీ యొద్దకు నేను పంపుదును అని, నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు అని, నేను వెళ్ళిపోవుట వలన మీకు ప్రయోజనకరము అని ఇక్కడ ప్రభువారు చెప్పినటువంటి మాట. నేను వెళ్ళిపోవడం మీకు ప్రయోజనకరం. నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు నేను పంపుతాను. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు అని ప్రభువారు చెప్పినటువంటి మాట. అనగా యేసు ప్రభు తాను చెప్పిన మాటను తాను నెరవేర్చాడు అనే విషయాన్ని మనం గమనించాలి. ఏమి జరిగింది పరిశుద్ధాత్మ ఆ పెంతెకొస్తు రోజున అంటే, యేసు ప్రభువారు తాను చెప్పిన మాటను తాను నెరవేర్చి ఉన్నాడు. ఆత్మ దిగివచ్చింది, ఆదరణకర్త దిగివచ్చాడు, పరిశుద్ధాత్మ దిగివచ్చింది, వాగ్దాన నెరవేర్పు జరిగింది, ప్రవచనము నెరవేరింది అనే విషయాన్ని మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. ఇందులో మనం చూడదగిన ఒక గొప్ప మర్మం ఏంటంటే, యేసు తాను చెప్పినట్టే పంపించాడు ఆత్మననే మాట. అనగా ఇక్కడ దేవుని బిడ్డలమైనటువంటి మనము గ్రహించదగినటువంటి సత్యం ఏంటంటే, ఆత్మీయ భావం ఏంటంటే, దేవుని బిడ్డలు, పౌలు భక్తుడు అంటున్నాడు కదా, నేను క్రీస్తును పోలియునలాగున మీరు నన్ను పోలి నడుచుకొనుడి అని. పౌలు అంటున్నాడు, నేను ఎలాగూ నడిచి ఉంటినో, నేను ఎలాగూ ప్రభువును సేవించుచుంటినో, నేను ఎలాగూ ప్రభువును గణపరచుచుంటినో, ఈ మాటలు మనం చూస్తూ ఉన్నప్పుడు ఎలాగూ వెంబడించానో, ఎలాగూ సేవించానో, ఎలాగూ ప్రభువును గణపరిచానో, ఎలాగూ నడుచుకున్నానో, మనము ప్రభువును మాదిరిగా తీసుకొని మనము నడవలసిన వారముగా ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువు వారి ఆయన కలిగి ఉన్నటువంటి ఆత్మీయ సుగుణాలలో ఆయన జీవితంలోని ఒక గొప్ప మాట, తాను చెప్పినట్టే చేశాడు అనే మాట. మాట ఇచ్చి తప్పే దేవుడు కాదు ఆయన, మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు ఆయన. మాట తప్పనివాడు, మాట ఇచ్చి నెరవేర్చేవాడు మన ప్రభు అయినటువంటి క్రీస్తు. ఆయన మాట మీద మనము నమ్మిక తప్పనిసరిగా ఉంచవలసిన వారమే. ఎందుకంటే ఆయన మాటను నెరవేర్చేటువంటి వాడు అని ఇక్కడ తాను రుజువుపరచుకోవడం మనం చూస్తున్నాం. ప్రియులారా, దేవుని బిడ్డలమైన మనము, నా ప్రభు ఎలాగైతే మాట ఇచ్చి తప్పనివాడుగా ఉన్నాడో, మాట ఇచ్చి నెరవేర్చేవాడుగా ఉన్నాడో, మాటను బట్టి నీవు పలుకు ప్రతి మాటను బట్టి దేవునికి నీవు లెక్క అప్పచెప్పవలసిన వానుగా ఉన్నావు అనే విషయాన్ని కూడా ఇదే సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవలసిన వారం ఉన్నాం. అనేక మంది ఈ సమాజంలో అనేకమైన మాటలు వారి నోటి వెంట వారు ఉచ్చరిస్తూ ఉంటారు, విస్తారముగా మాట్లాడుతుంటారు. కొంతమంది తమ స్వార్థానికి మాట్లాడుతూ ఉంటారు, మరికొంతమంది ఇతరుల యొక్క క్షేమం కొరకు మాట్లాడుతూ ఉంటారు, మరికొంతమంది సమాజ క్షేమము కొరకు మాట్లాడుతూ ఉంటారు, మరికొందరు స్వలాభాపేక్ష కోసం మాట్లాడుతూ ఉంటారు, మాట ఇస్తూ ఉంటారు. చాలామంది మాట ఇస్తూ ఉండే అలవాటు ఉంది, కానీ ఆ మాట నెరవేర్చే అలవాటు ఏమాత్రం కూడా వారు చేపట్టరనే మాటను మనం గమనించాలి. కానీ దేవుని బిడ్డలమైన మనము ఎలా ఉండాలి అంటే, ప్రభువే మనకు అన్ని విషయాల్లో మాదిరి అయి ఉన్నారు గనక ప్రభువును మనం వెంబడించుటలో ఆయనను మాదిరిగా మనం తీసుకుంటున్నప్పుడు ఆయన జీవితంలోని గొప్ప సుగుణము మాట ఇచ్చి నెరవేర్చే సుగుణం ఆయన.
మాట తప్పేవాడు కాదాయన, మాట ఇచ్చి నెరవేర్చేవాడు గనక మనము కూడా మాట ఇచ్చి నెరవేర్చవలసిన వారం ఉన్నాం. లేదంటే మాట ఇవ్వకుండానే ఉండాలి. మన నోటి వెంట ఒక మాట వచ్చింది అంటే అనగా మన మాట అవునంటే అవును, కాదంటే కాదుగానే ఉండాలి. కానీ మాటలు మార్చే తత్వాన్ని మనం కలిగి ఉండకూడదు. మాటల చేత మైమర్పించే తత్వం మనం కలిగి ఉండవలసిన అవసరం లేదు. అందుకనే పౌలు భక్తుడు కొరింథీ మొదటి పత్రికకు రాయబడినప్పుడు 13వ అధ్యాయంలో చక్కటి మాట మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. 13వ అధ్యాయంలో మనుష్యుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను, అనగా మాటలలో ప్రావీణ్యత కలిగినటువంటి వాడు విషయాన్ని గురించి మాట్లాడుతున్నాడు. మనుషుల యొక్క భాష దేవదూతల భాషతో ఒకవేళ నీవు మాట్లాడేవాడు అయినప్పటికీ కూడా, అనగా చాలామంది చాలా రమ్యముగా మాట్లాడుతుంటారు, ఆకర్షణగా మాట్లాడుతుంటారు. చాలామంది చాలా గొప్పగా మాట్లాడుతుంటారు. మాట్లాడుతూ నేను చాలా గొప్పగా మాట్లాడానని వాళ్ళు గర్వపడుతూ కూడా ఉంటారు. మనుష్యుల భాష. నీవు అనేకమైనటువంటి మాటల మాంత్రికుడు కావచ్చు, మాటల చేత మైమర్పింప చేద్దాం అనుకోవచ్చు, ఒకవేళ నీవు మాటలు గారడీ చేద్దాం అనుకోవచ్చు, ఒకవేళ నీ మాటలకు అనేక మంది మరి బందీ అయిపోతారు అనుకోవచ్చు. కానీ ప్రియులారా గమనించండి, దేవుని బిడ్డలమైన మన నోటి వెంట ఒక మాట వచ్చింది అంటే ఆ మాట తప్పనిసరిగా నెరవేర్చే మాట అయి ఉండాలి. ఆ మాట తప్పనిసరిగా నీవు పాటించేవాడవై ఉండాలి. చాలామంది నీతి సూత్రాలు వల్లిస్తూ ఉంటారు. ఆ నీతి సూత్రాలు ఎదుటివారికే కానీ వారికి కాదండి. నీతి సూత్రాలని, నీతి సూక్తుల్ని ఎదుటివారికి బోధిస్తారు కానీ ఆచరించరండి. అంటే చెప్పేవారికి మాత్రమే నీతి సూత్రాలు కానీ పాటించేవారికి కాదు అనే విషయాన్ని కొన్ని సందర్భాల్లో మనం గమనించాలి. అందుకని నేను అంటాను, దేవుని బిడ్డలమైన మనము మన నోటి వెంట ఒక మాట వచ్చిందంటే దాన్ని కట్టుబడి ఉండాలి. దేవుని సన్నిధిలో అనేక మార్లు మనం తీర్మానం చేసుకుంటాం. దేవుని సన్నిధిలో ప్రభు పాదాలు పట్టుకొని, ప్రభువా నేను నా పాపమును విడిచిపెడుతున్నాను, నా తప్పును నేను ఒప్పుకుంటున్నాను, నేను మరలా నీకు తిరిగి చూడను నాయన, నేను వెంబడిస్తాను నాయన, నా జీవితంలో నేను ఎంతో ఘోర పాపం చేశాను, ఈ ఘోర పాపం నేను ఒప్పుకుంటున్నాను అని పశ్చాత్తాపడతావు. ఒక 10 రోజులు అయిన తర్వాత లేకపోతే ఒక నెల రోజులు అయిన తర్వాత మరలా వెనుకకు తిరిగి నీ పాత జీవితాన్ని తొంగు చూస్తూ ఉంటావు. అది వ్యభిచారం కావచ్చు, అది మద్యపానం కావచ్చు, ధూమపానం కావచ్చు, అబద్ధం కావచ్చు, దూషణ మాటలు కావచ్చు, దుష్టత్వం కావచ్చు, దుర్మార్గం కావచ్చు, అతిక్రమం కావచ్చు, అన్యాయం కావచ్చు, అక్రమార్జన కావచ్చు. ప్రియులారా, దేవుని బిడ్డలమైన మనము దేవుని సన్నిధిలో ఒక మాట ఇచ్చామంటే, అయా నేను వెంబడిస్తాను, ఇక నీ మాటకి నువ్వు కట్టుబడి ఉండాలి. నీ జీవితం అంతా దేవునితో నువ్వు చేసే ఒడంబడిక. చాలామంది భార్యాభర్తలు కూడా వారి జీవితాల్లో ఒడంబడికలు చేసుకుంటుంటారు, ప్రమాణాలు చేసుకుంటూ ఉంటారు. వారు చేస్తున్న ప్రమాణాలు కొంతకాలానికి అవి మాసిపోతూ ఉంటాయి. వ్యాపార లావాదేవీల్లో మాట ఇస్తారు, మాసిపోతూ ఉంటాయి. ప్రియులారా చూడండి, ఒకవేళ దేవునితో నీవు చేసుకున్న ఒడంబడిక కావచ్చు, ఒకవేళ భార్యాభర్తల మధ్య వారు తీసుకున్న తీర్మానాలు కావచ్చు, వ్యాపారంలో నీవు చేసిన ఒప్పందం కావచ్చు, లేకపోతే నీ స్నేహితులతో నీవు చేసిన ఒప్పందం కావచ్చు. ఎలాంటి ఒప్పందమైన నీ నోటి నుండి వచ్చిన మాటను బట్టి నీవు జాగ్రత్తగా ఉండవలసిన వానవై ఉన్నావన్న విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. అక్కడ ఏం జరిగింది? పెంతెకోస్తు రోజునంటే మాట నెరవేర్పు జరిగింది. దేవుని ఆత్మతో నింపబడడం దేనికి సాదృశ్యముగా ఉన్నది అంటే మాట తప్పేవారు కాదు అనే మాట. అందుకనే ప్రభు అన్నారు కదా, ఆత్మ లేని వారు నా వారు కాదు అనే మాట. దేవుని ఆత్మతో నింపబడిన వారు మాట తప్పే ఆలోచనకు వారికి రాదండి.
మాట మార్చే తత్వం కానీ, మాట తప్పే తత్వం కానీ, మాట ఇచ్చి మరిచే తత్వం కానీ, మాటను తృణప్రాయంగా ఎంచే తత్వం కానీ వారికి రాదండి. వారు మనసు లోపల ఒక మాట ఇచ్చామంటే వారి మదిలో ఆ మదిని తొలుస్తూ ఉంటుంది. నేను మాట ఇచ్చాను, నెరవేర్చాలి, చేపట్టాలి. ఇదిగో నేను మాట ఇచ్చి తప్పుతున్నానేమో, నేను తప్పకుండా. అందుకని అంటాడు కదా దావీదు భక్తుడు, నా ప్రాణం యెహోవాను సన్నిధించు, నా అంతరంగమునున్న సమస్తమా. అంతరంగానితో కూడా మాట్లాడుతున్నాడు, ప్రాణంతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ నేను మర్చిపోతానేమో, నేను మర్చిపోయి ఆయన చేసిన మేళ్ళను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించకపోతానేమో, నా మాట నేను తప్పుతానేమో. నేను మాట తప్పేవానిగా ఉండకుండా ఉండడానికి నా అంతరంగం కూడా మేల్కొని ఉండాలి. నా ప్రాణము నిత్యము కూడా ప్రభువును స్తుతించేటట్లుగా ఉండాలని ప్రాణముతోనూ ఆత్మతో కూడా అంతరంగంతో కూడా మాట్లాడుతున్న వానిగా మనం చూస్తున్న ప్రియులారా. ఇక్కడ జరిగింది ఏంటి అంటే ఆయన నెరవేర్పు, తాను చెప్పిన మాటను తాను నెరవేర్చాడు. దేవుని బిడ్డలైన వారు తాము చెప్పిన మాటను తాము నెరవేర్చవలసిన వారుగా ఉన్నారు అనే మాట, మాట తప్పకూడదనే మాట, మాట ఇచ్చి నెరవేర్చాలి. ఆ మాట ఇచ్చి నెరవేర్చే క్రమంలో ఒకవేళ నువ్వు ఏదైనా కోల్పోతున్నప్పటికీ కూడా ప్రభు మహిమ కొరకై, ఇచ్చిన మాట కొరకై ప్రియులారా, ఆ మాటను బట్టి నీవు జాగ్రత్తగా ఉండవలసిన వానువుగా ఉన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. రెండవది, యోహాను సువార్త 14వ అధ్యాయము 20వ వచనంలో ప్రభువారు ఆయనను వెంబడించినటువంటి శిష్యులు వాగ్దానం చేసినట్లు వారు క్రీస్తులో చేర్చబడి ఉన్నట్లుగా మనం ఇక్కడ గమనిస్తున్నాం. చూడండి ఒక మాట, నేను నా తండ్రి యందును మీరు నా యందును నేను మీ యందును ఉన్నామని ఆ దినమున మీరు ఎరుగుదురు. ఏ దినమున? పెంతెకొస్తు దినమున. ఏ దినమున? పరిశుద్ధాత్మ దిగివచ్చిన దినమున. అనగా పరిశుద్ధాత్మ దిగివచ్చిన దినమున ఏమి జరిగింది అంటే, నేను నా తండ్రి యందును మీరు నా యందును నేను మీ యందును ఉన్నామని ఆ దినమున మీరు ఎరుగుదురు. అనగా క్రీస్తు ప్రభువు తండ్రిలో ఏకమయ్యున్నట్లుగా శిష్యులు క్రీస్తులో ఏకమై ఉన్నారు. క్రీస్తు శిష్యులలో ఆయన ఉన్నారు అనేటువంటి మాట, నేను మీ యందు ఉన్నామని ఆ దినమున మీరు ఎరుగుదురు. అనగా చూడండి, శరీరధారి అయి ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు వారి లోపల ఒకవేళ చేరలేకపోయి ఉన్నారేమో, వారితో కలిసి ఉన్నారు కానీ వారితో ఒకవేళ చేరలేకపోయి ఉన్నారని మనం తలుస్తున్నప్పుడు, ఆయన తన శరీరాన్ని అర్పించి మృతులలో నుండి ఆయన పైకి లేచి ఆయన వెళ్ళి ఆత్మను పంపుటలో మునుపు సాధ్యము కాలేని క్రియ ఇప్పుడు సాధ్యమయ్యింది అనే విషయాన్ని మనం గమనించాలి. అదేంటంటే, శిష్యులు ఆత్మ రావడము చేత వారు క్రీస్తులో చేరిపోయారు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. క్రీస్తు కూడా వారిలో చేరిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అనగా ఆత్మ యొక్క క్రియ ఏమిటి అంటే, నిన్ను క్రీస్తులోనికి చేర్చగలిగినది, నిన్ను క్రీస్తులోనికి ప్రవేశపెట్టగలిగినది, క్రీస్తు ప్రభు నీలోనికి వచ్చినట్లుగా చేసేది పరిశుద్ధాత్మ. అనగా గతము ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు వారితో కలిసి ఉన్నారు, కానీ ఆత్మ రూపంలో ఆయన వారిలో ప్రవేశించినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఆత్మ ప్రవేశము జరిగింది, వారిలో ఆత్మ నివసించటం ప్రారంభించబడింది. అనగా శిష్యులలో ఆయన ఐక్యమై ఉన్నారు, శిష్యులు ఆయన యందు ఐక్యపరచబడి ఉన్నారు. అనగా తండ్రికి కుమారునికి ఈ పరిశుద్ధాత్మ ద్వారా మనము ఐక్యపరచబడ్డాం, అనుసంధానం చేయబడ్డాం. ఆయన విడిచి వెళ్ళిన తర్వాత పరిశుద్ధాత్మ మనలను క్రీస్తులోనికి తీసుకురాగలిగింది అనే మాట. విడిచిపెట్టబడలేదు,
మరలా మనం అనుసంధానం చేయబడి తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మలతో మనము నింపబడినటువంటి వారముగా. అందుకనే ఇక్కడ సహవాసాన్ని మనం చూస్తూ ఉన్నాం, ఐక్యతను మనం చూస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్మ దేనికి గుర్తుగా ఇక్కడ మనం చూస్తున్నామంటే ఐక్యత. తండ్రితో, కుమారుడితో, పరిశుద్ధాత్మతో నీవు జీవిస్తున్నటువంటి ఐక్యతకు సాదృశ్యము, ఐక్యతా భావము, కలిసి ఉండే తత్వము, ఏకత్వమును గురించినటువంటి మాట. ఒక్కటై ఉన్నలాగున నీవు ప్రభువు వేరు కాదు, నీవు తండ్రి వేరు కాదు, నీవు పరిశుద్ధాత్మ వేరు కాదు, ఒక్కటై. అందుకనే ఏక మనస్సు, ఏక హృదయము, ఏక ఆలోచన, ఏ అంగీకార్యతమైనటువంటి తత్వము, ఐక్యము, ఐక్య జీవితము, ఏకత్వము, ఐక్యతను గురించిన మాటలు. ప్రియులారా చూడండి, క్రైస్తవ జీవితంలో ఐక్యతను గురించి మనం ఆలోచన చేయవలసిన వారం ఉన్నాం. ఎందుకు విచ్ఛిన్నమైపోతుంది సంఘం? ఎందుకు సమాజము, లేకపోతే ఒక సహవాసము, లేకపోతే ఒక గుంపు ఎందుకని విచ్ఛిన్నమైపోయి ముక్కలు ముక్కలుగా చీలిపోయి కొట్లాడుకుంటూ ఉంటారు, తిట్టుకుంటూ ఉంటారు, పోట్లాడుకుంటూ ఉంటారు, లేకపోతే ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పుకుంటూ ఉంటారు? విచ్ఛిన్నమైపోవడం. ప్రభు ఐక్యపరచడానికి ఆత్మను పంపిస్తే ఆ ఆత్మ మన మధ్యకు వచ్చి మనల్ని ఐక్యపరచుట కొరకై మరి ఆయన పంపి ఉండగా ఆ ఆత్మను కలిగిన వారము మనము విచ్ఛిన్నమైపోవడం అనేటువంటి మాటను చూస్తుంటే చూడండి, ఎన్ని సంఘాల్లోనే గ్రూపులు, సంఘాల్లోనే రకరకాలైనటువంటి మనస్తత్వాలు, ఏక మనస్సును కలిగి ఉండలేకపోవడం, ఒక అంగీకార మనసుకు వారు రాకపోవడం. అనేక సంఘాలండి, ఈ సంఘం ఆ సంఘం అనే కాదండి, సంఘానికి పేరేం పెట్టట్లేదండి. అనేక సంఘాలు గ్రూపులతో, కొట్లాటలతో, రాజకీయాలతో నిండిపోయి ఆత్మలేని సంఘాలుగా, ఆత్మలేని వ్యక్తులుగా వారు ప్రవర్తిస్తున్నారు. సాదృశ్యము ఏమిటి? ఒకటే మాట, ఒకటే ఆలోచన. ఆదిమ అపోస్తలులు వారు ఏక మనసుతో, ఏక ఆత్మతో వారు నింపబడ్డారు. వారి మధ్య విభేదాలు ఏమీ లేవండి, వారి మధ్య తారతమ్యాలు లేవండి, వారి మధ్య భేదాభిప్రాయాలు లేవండి, వారి మధ్య నీదొక మాట నాదొక మాట అనేటువంటిది లేదండి, వారి మధ్య గ్రూప్ రాజకీయాలు లేవండి. వారు ఏక ఆత్మతో వారు నింపబడ్డారు, ఏక మనసుతో వారు ఉన్నారు, ఏక హృదయంతో వారు ఉన్నారు. ప్రియులారా, ఆ ఐక్యత రాకుండా, ఐక్యతలో ఉండకుండా, ఐక్యతను ఆహ్వానించకుండా ఒకవేళ మనం ఉంటున్నామేమో, ఆత్మ నీలో ఉంటే నీవు అంగీకార భావము, ఐక్యత హృదయంతో ఉంటావు, కలిసి ఉండే తత్వము. ఆత్మ లేని వాళ్ళే విచ్ఛిన్నమైపోతుంటారు. ఆత్మ నీలో ప్రవేశించి, ఆత్మ నీలో నివసిస్తుంటే నీలో విరోధ భావం ఏమి ఉండదు. ఎందుకు విరోధ భావం కావాలి? ఎందుకు విచ్ఛిన్నమైపోవాలి? ఎందుకు నీవు అంగీకరించకుండా ఉండాలి? ప్రియ సహోదరులమైన మనము ఐక్యతను మనం ఆహ్వానించగలిగినప్పుడు, ఆత్మ మనలో నివసించినప్పుడు మనము ప్రభువులో ఏకమై ఉంటామనే సత్యాన్ని మనం గమనించవలసిందిగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇంకొక మాట, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఆత్మీయమైనటువంటి శరీరమును సంఘములో మరి శిష్యులు వారు కలపబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, కొరింథీ మొదటి పత్రిక 12వ అధ్యాయము 13వ వచనంలో, కొరింథీ మొదటి పత్రిక 12వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుతున్నాను, గమనించండి. ఎలాగూ శరీరము ఏకమయ్యున్నను అనేకమైన అవయవములు కలిగి ఉన్నదో, ఎలాగూ శరీరము యొక్క అవయవములన్నీ అనేకములయ్యున్నను ఒక్క శరీరమై ఉన్నవో అలాగే క్రీస్తు ఉన్నాడు. అనగా క్రీస్తు ప్రభు
సంఘము ఆయన శరీరమై ఉన్నది అనే మాట. భక్తులైనటువంటి వారు ఆ శరీరములు అవయవములుగా ఉన్నారనే మాట. అనగా ఇలాంటి ఐక్యత పరిశుద్ధాత్మ వలననే కానీ వేరొకరి వలన కలిగినది కాదు అనే విషయాన్ని, కలుగలేదు అనే విషయాన్ని, పెంతెకోస్తులో ఈ యొక్క సంగతిని దాచి ఉంచబడిందనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ, వారి ఆత్మలోనూ ఆత్మ వారిలోనూ చేరిపోయినట్లుగా గొప్ప ఏకభావమును కలిగి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. గొప్ప ఏకీభావము ఆ ఆదివారమున జరిగింది. ఆత్మ బాప్తిస్మమును అప్పుడే వారు పొందగలిగారు అనే మాట. అనగా కొద్ది దినములలో పరిశుద్ధాత్మలో మీరు బాప్తిస్మం పొందుదురని మరి మొదటి అధ్యాయం 5వ వచనంలో అపోస్తుల కార్యంలో చెప్పబడినట్లుగా, ఈ 2వ అధ్యాయము మొదటి 4వ వచనంలో రాసినటువంటి సంగతిని మనం గమనిస్తే, అపోస్తుల కార్యం మొదటి అధ్యాయం 5వ వచనంలో మనం చూస్తున్నప్పుడు కానీ, లేకపోతే 2వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు చూస్తున్నప్పుడు కానీ, ఒక్కసారి ఆత్మ బాప్తిస్మము వారు పొందుకున్నారు, ఆత్మ నింపుదలను పొందుకున్నారనే మాట. ఆత్మ బాప్తిస్మం వలన కలిగినటువంటి ఫలము పరిశుద్ధాత్మ బాప్తిస్మము అనే మాట. పరిశుద్ధాత్మ బాప్తిస్మం అనే మాట. అందుకనే ఇప్పుడు చదువుకున్న మాట మనం చూస్తున్నాం. ఏంటి? పరిశుద్ధాత్మ వచ్చి నమ్మిన వారిని క్రీస్తు ఆత్మీయమైన శరీరంలో చేర్చటమే. ఒక ఆత్మ యందు బాప్తిస్మం పొందితిమి, ఎందుకనగా ఒక్క శరీరముగా ఉండుటకు, లేక ఒక్క శరీరంలోనికి అవయవములుగా చేర్చబడుట కొరకు పరిశుద్ధాత్మతో బాప్తిస్మము పొందిదురని మరి ఇక్కడ చెప్పబడుతున్నటువంటి మాట. పరిశుద్ధాత్మ బాప్తిస్మం ఎందుకు అంటే ఆ శరీరములో అవయవాలుగా ఉంచబట్ట కొరకు. మనము నీటి మూలముగా బాప్తిస్మం పొందుతాం, కానీ ఆత్మ మూలముగా బాప్తిస్మాన్ని ఒకవేళ పొందలేకపోతే ఇంకా కూడా దూరముగానే ఉంటూ ఉంటాం. ఆ ఒక్క శరీరమైనటువంటి క్రీస్తు ప్రభువులో మనము అవయవాలుగా అంటుకట్టబడలేకపోతున్నామంటే కారణం ఏంటంటే ఇంకా కూడా నీవు ఆత్మ బాప్తిస్మాన్ని తీసుకోలేదు అని నీవు గమనించాలి. నీటి మూలముగా బాప్తిస్మం తీసుకున్నావు, కానీ ఆత్మ మూలముగా నీవు బాప్తిస్మం తీసుకోలేకపోయావు. కాబట్టి నీ ఆలోచన ఒక ప్రత్యేకమైన, అనగా క్రీస్తుకు దూరంగా, క్రీస్తు అనే శరీరంలో ఒక అవయవముగా నీవు ఉండలేకపోతున్నావంటే, ఇమడలేకపోతున్నావంటే కారణం ఏంటంటే నీవు ఆత్మ బాప్తిస్మాన్ని పొందలేకపోయావు అనే విషయాన్ని మనం గ్రహించగలిగిన వారు ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ బాప్తిస్మం, ఆత్మలో నీవు బాప్తిస్మాన్ని నీవు పొందగలిగిన వారు ఉండాలి. నీ ఒక్క శరీరంలో నీవు అవయవముగా ఉండడానికి ఈ పరిశుద్ధాత్మ బాప్తిస్మము నీ కొరకే అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, ఈ 3 మాటలు మాట ఇచ్చి నెరవేర్చబడింది. ఐక్యతను గురించినటువంటి మాట, అనుసంధానం చేయబడ్డాం. 3వ మాటగా పరిశుద్ధాత్మ బాప్తిస్మమును అంగీకరించినప్పుడు ఒక్క శరీరంలో అవయవాలుగా మనం ఉండగలుగుతాం. ఆ ఒక్క శరీరంలోని అవయవముగా మనము జీవించగలిగినప్పుడు ఆ అవయవము శరీరం యొక్క క్షేమము కొరకు ఉంటుంది కనుక నీవు నేను కూడా సంఘం యొక్క క్షేమం కొరకు, క్రీస్తు ప్రభువు క్షేమాభివృద్ధి కొరకై మనము, అనగా సంఘము క్షేమాభివృద్ధి కొరకై పాటుపడే వారంగా ఉంటాం. సంఘము కొరకు, సంఘ పరిచర్య కొరకు పిలువబడతాం, సంఘ పరిచర్య కొరకు నియమించబడతాం, సంఘ పరిచర్య కొరకు ఏర్పాటు చేయబడతాం, సంఘ పరిచర్య కొరకు ఎన్నుకోబడతాం. ఆ సంఘ పరిచర్య నమ్మకంగా నీవు చేయగలగాలి అంటే ఆత్మ బాప్తిస్మం తప్పనిసరిగా నీవు పొందగలిగి ఉండాలి. లేదంటే ఆ పరిచర్యను ముందుకు తీసుకువెళ్ళలేవు, ఆ పరిచర్యను కొనసాగించలేవు. ఈ 3 మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చేవారు మరికొన్ని మాటలు తలస్తూ ప్రభువుని మహిమపరుద్దాం. ఈ మాటలన్నిటినీ కూడా, ఈ ధ్యానమంతటిని కూడా ప్రభువు తన కృపలో దాచి మనకు ఆశీర్వాదంగా అనుగ్రహించును గాక. ఆమేన్. సమస్త జ్ఞానంకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు తలంపులకు కావలు ఉండును గాక. ఆమేన్. ప్రియులారా, మన ముగింపు ప్రార్థన, ప్రభుని ప్రార్థన ఆశీర్వాదంతో ఈ ఉపవాస ప్రార్థన మనం ముగించుకుందాం. ప్రార్థన అవసరతలు, బలహీనలుగా ఉన్నవారి కొరకు ప్రార్థనలు జ్ఞాపకం చేద్దాం. చర్చ్ సర్వీసెస్ ఇంకా కూడా రెస్టోర్ చేయబడలేదు.
మరి గత ఆదివారం చాలామందికి తెలియక వారు మందిరానికి వచ్చారు. ఈస్ట్ గోదావరి కలెక్టర్ గారి యొక్క గైడ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో అవి వైరల్ అవుతున్నాయి. కానీ మన విశాఖ డిస్ట్రిక్ట్ కానీ, లేకపోతే ఏఎల్సి మోడరేటర్ బిషప్ గారు కానీ, లేకపోతే సినడ్ బిషప్ గారు, మన విశాఖ సినడ్ బిషప్ గారు కానీ మరి ఏ గైడ్ లైన్స్ కూడా మాకు ఇంకా ఇవ్వలేదు. కనుక చర్చ్ సర్వీసెస్ ఇంకా కూడా ఆన్లైన్లోనే అవి మీకు ప్రసారం చేయబడుతున్నాయి అని మీరు గుర్తించండి. చర్చ్కి ఎవరు కూడా ఇంకా మీకు తెలియపరిచే వరకు మీరు రావద్దని మీకు మనవి చేస్తున్నాను. అలాగే మీ ప్లెడ్జ్ ఆఫరింగ్స్ని, మీ థ్యాంక్ ఆఫరింగ్స్ని ప్రతి ఆదివారం ట్రెజరర్ గారు వారితో కొందరు పీసీసీ సభ్యులు మీకు అందుబాటులో ఉంటున్నారు. 9 గంటల నుండి 12 గంటల వరకు ఆ సమయంలో మీకు అందుబాటులో ఉంటున్నారని గుర్తించమని మీకు మనవి చేస్తున్నాను. ముగింపు ప్రార్థనకి వెళదాం. ముగింపు ప్రార్థన, ప్రభు నేర్పిన ప్రార్థన ఆశీర్వాదంతో ఈ ఉపవాస ధ్యానాన్ని మనం ముగించుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడు 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 అని దూతలతోనూ భక్త కోటి సమూహముతోనూ స్తుతింపబడుచు మహిమపరచబడుచు కొనియాడబడుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు. అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా, త్రియేక తండ్రి, నీ ఘననామమునకే స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. స్తుతి 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 మీకే సమర్పించుకుంటూ ఉన్నాం. మా ప్రియ పరలోకపు తండ్రి, పోయిన శుక్రవారపు ఉపవాస కూడిక నుండి ఇదిగో ఈ శుక్రవారపు ఉపవాస కూడిక వరకు కూడా నీ బిడ్డలందరినీ నీ బలమైన రెక్కల క్రింద కాచి కాపాడినందుకు నీకు స్తోత్రాలు స్తోత్రాలు నాయన. నీ బిడ్డలముగా మీ పవిత్ర పాదాల చెంతకు వచ్చి నీ దివ్యమైన ఉపదేశమును శ్రద్ధగా ఆలకించి మనస్సును పెట్టుకొని మంచి ఫలములు ఫలించటానికి మాలో నాటినందుకై నీ కృతజ్ఞతా వందనాలు. నిమిత్త మాత్రము, వట్టి వాళ్ళము, ఎన్నిక లేని వాళ్ళము, బలహీనులము తండ్రి. అయినా కూడా నీ అపారమైన ప్రేమ, కనికరము, జాలి, దయ నీ కుమారుడైన యేసుక్రీస్తు వారి యందు మాకు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రాలు. నీ పవిత్రాత్మాభిషేకమును మాకు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రాలు. ఈ దిన ఉపదేశము ద్వారా, నీ దాసుని ద్వారా మీరు మాకు ఇచ్చినటువంటి గొప్ప సందేశాన్ని బట్టి మీ ఆత్మను పొందుకున్న మేము, నీ ఆత్మను ఆశ్రయించిన మేము ఎలా జీవించాలో, మా నడవడిక ఎలా ఉండాలో, మా మాట ఎలా ఉండాలో, మా ప్రవర్తన ఏమై ఉండాలో ప్రభువా మాకు విశదపరిచినందుకై నీకు వందనాలు స్తోత్రాలు. సర్వశక్తిగల దేవా, పరిశుద్ధాత్మ వరము కొరకు ప్రార్థించాలని నీవు మాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నావు. రక్షణకరమైనటువంటి నీ వాక్యము మా హృదయాలను తెప్పరిల్లజేస్తుంది. మమ్మను నిత్యము సర్వసత్యంలోనికి నడిపిస్తుంది. మేము నిత్యజీవం పొందేలాగా ఆయన మాకు మార్గదర్శి అయి ఆ పవిత్రాత్మను మేము అనుభవించి ఆనందించటానికి ఆత్మ ద్వారా మాకు బోధించి, మమ్మల్ని వెలిగించి, మమ్మల్ని ఆదరించి, మాపై ఆధిపత్యము కలిగి ఉండినట్లుగా మమ్మలను పరిశుద్ధపరచుమని తండ్రి వేడుకుంటూ ఉన్నాము. నీ ఆత్మను నీ చిత్త ప్రకారం మమ్మను క్రమపరిచేదిగా ఉండేలాగా మా సకల విధములైనటువంటి శోధనల యందు, బాధల యందు, సమస్యల యందు మమ్మల్ని ఆదరించి ప్రతి విధమైన దోషము నుండి కాపాడి సర్వసత్యములో నడిపించగలుగునట్లు పరిశుద్ధాత్ముడు మా హృదయములలోనికి నాయన వచ్చి మమ్మల్ని వెలిగించినట్లుగా సహాయం చేయండి. ఆయన సహాయం వలన మేము మా విశ్వాసమునందు స్థిరులమై ప్రేమ యందు మంచి పనులు చేయనట్లుగా మేము వర్ధిల్లి ఆనందించినట్లుగా కృపచూపమని ప్రార్థిస్తూ ఉన్నాను. దయగల తండ్రి, నీ కుమారుడైన యేసుక్రీస్తును బట్టి
మమ్మను కనికరించి మా పాపములను క్షమించి జీవమును దైవభక్తిని అవసరమైనటువంటి ఈవులనన్నిటినీ మీ నామములో మేము పొందుకొనున్నట్లు కృపచూపమని వేడుకుంటూ ఉన్నాం. మాలో ఐక్యత, సమాధానము, శాంతిని అనుగ్రహించుమని వేడుకుంటూ ఉన్నాం. దేవా, నీ బిడలముగా నీ పాద సన్నిధిని మేము అనుభవించి ఆనందించినట్లుగా ఇదిగో నాయన ఈ ప్రత్యక్ష ప్రసారాల ద్వారా నీ వాక్యమును అందించటానికి, నీ సాన్నిధ్యమునకు నడిపించబడటానికి మీరు కృప చూపినందుకై కృతజ్ఞులము. బలహీనులము, ఎన్నిక లేని వారము తండ్రి. నీ దివ్యమైన వాక్యమును మేము శ్రద్ధగా వినటాన్ని బట్టి నీ వాక్యపు అద్దములో, నీ వాక్యపు వెలుగులో మమ్మలను మేము నాయన సరిచూసుకొని నీ వాక్యము ద్వారా సరిచేసుకోగలగటానికి మమ్మలను మేమే మీకు అప్పగించుకొని నా తండ్రి నీ చిత్తమును అనుసరించి నడుచుకోవటానికి ఈ దినము నాయన ఈ ఉపవాస కూడికలో రెవరెండ్ శ్యామ్ కుమార్ గారి ద్వారా, ప్యారిష్ పాస్టర్ గారి ద్వారా మీరు ఇచ్చిన సందేశం బట్టి స్తోత్రాలు. దుష్టుడకు అపవాది మా ఐక్యతను చెడగొడుతూ ఉన్నాడు, మా ప్రేమలను చల్లారుస్తూ ఉన్నాడు. ఆ స్థానంలో నాయన ప్రతీకారము, ద్వేషము, పగను పురికొల్పుతూ ఉన్నాడు. మేము నీ వారము తండ్రి, నీ ప్రజలము నాయన, నీవు మేపు గొర్రెలము, మందకాపరివి నీవు. నీ ఆలోచన చొప్పున, నీ జ్ఞానము చొప్పున, నీ చిత్తము చొప్పున మేము నడుచుకొని ఈ లోకంలో నీ కొరకు నమ్మకమైన సాక్షులుగా ఉండగలుగునట్లు ఈ దినము మీరు అందించిన ఉపదేశాన్ని మాలో ఫలింపచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఇమానుయేల్ లూథరన్ సంఘం అంతటిని బట్టి నీకు వందనాలు. విశ్వాసులైన నీ బిడ్డలు ఈ మహానగరం విశాఖపట్నంలో ఆయా ప్రాంతాల్లో నివసిస్తూ ఉన్నారు నాయన. వారిని, వారి కుటుంబాలను, వారి జీవనమును, విద్యను, వ్యాపారములను, సమస్తమైన కార్యాల్లో నీ సహాయం అనుగ్రహించి నడిపించి కాపాడుమని ప్రార్థిస్తూ ఉన్నాను. అలాగే నేను ఇతర రాష్ట్రాల్లో నాయన ట్రైనింగ్స్ కొరకై, ఉద్యోగ బాధ్యతల కొరకై వెళ్ళారు, విదేశాలలో ఉన్నారు నాయన. వారి కుటుంబాలన్నిటినీ దీవించండి. ఏ పరిస్థితుల మధ్య ఎటువంటి వాతావరణంలో ఉన్నారు నాయన, ఏ భయాలు, చింత, రోగబాధలు అలమకుండా నాయన, ఏ సైతాను శక్తులు నీ బిడల మీద పడి వేధించకుండా నాయన నీ రెక్కల చాటును భద్రపరిచి కాపాడుమని ప్రార్థిస్తూ ఉన్నాను. దయగల తండ్రి, నీ సహాయం వల్ల మేలు చేసి వారికి నాయన ప్రభు నీ మహిమను కనుబరచండి. శాశ్వతమైనటువంటి నీ ప్రేమలో వారిని వర్ధిల్ల చేయండి. అనేక మంది అనారోగ్యాలతో బాధపడుచున్నారు, దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుచున్నారు, నెమ్మది లేని స్థితిలో ఉన్నారు. కుటుంబాల్లో భార్యాభర్తల మధ్య ఐక్యత లేక, తల్లిదండ్రులకు బిడ్డలకు పొసగక కొన్ని కుటుంబాల్లో వేదనతో ఉన్నారు నాయన. ఆత్మదేవా, నీ సహాయం వలన వారిని ఐక్యపరచండి, క్షమాగుణాన్ని దయచేయండి, ప్రేమను దయచేయండి. నీకు స్తోత్రాలు. కోర్టు కేసులకు వెళ్తున్నటువంటి కుటుంబాల్లో భార్యాభర్తలు, నీవే నాయన ఉత్తరవాదివి, ఆలోచన చెప్పేవాడవు నాయన. సమస్యలను విడిపించి ఐక్యపరచమని వేడుకుంటూ ఉన్నాను. ఆస్తి గొడవల్లో నాయన అన్యాయానికి గురవుతున్న వారికి మీరు న్యాయం చేయండి నాయన. అనారోగ్యాలతో బాధపడుతున్న వారి కొరకు ప్రార్థిస్తున్నాను. దీర్ఘకాలిక సమస్యలు, పెద్ద వయసులో సహజంగా వచ్చే నాయన ఒంటి నొప్పులు నాయన, జాయింట్ పెయిన్స్, కిడ్నీ సమస్యలు, చర్మ వ్యాధులు, గుండె సమస్యలు, కాలేయ సమస్యలు, శిరస్సు బాధ, ఓ ప్రభువా, ఎవరిలో ఏ సమస్య, ఏ బలహీనత ఉన్నదో ఇప్పుడే నీ హస్తము చాపి వారిని తాకండి నాయన. నీ రక్తములో కడిగి స్వస్థతనిమ్మని వేడుకుంటూ ఉన్నాను. ప్యారిష్ పాస్టర్ గారు ఎవరైనా శ్యామ్ కుమార్ గారి యొక్క కుమారుడు అలెన్ బ్రూస్ జోసెఫ్ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. కిడ్నీకి సంబంధించిన బలహీనతను బట్టి నాయన ఇదిగో కొన్ని నెలల నుండి నాయన బిడ్డ బాధపడుచు ఉన్నారు. నిన్నటి దినాన అపోలో హాస్పిటల్లో జాయిన్ చేయబడ్డారు నాయన. బ్రూస్ నాయన ప్రభు, ఇదిగో డాక్టర్స్ నన్ను ఎటువంటి శస్త్రచికిత్స కొరకు సిద్ధపరిచారు, ఏ వైద్యం అందిస్తూ ఉన్నారు నాయన ప్రభువా. ఆ చిన్న బిడ్డను మీరు ముట్టి నాయన సంపూర్ణమైన ఆరోగ్యవంతుడు బ్రూస్ మీరు అనుగ్రహించండి నాయన. నా తండ్రి, డాక్టర్లు ఏ సలహాలు చెప్తూ ఉన్నారు, ఇదిగో హాస్పిటల్లో నేను అపోలోలో ఉన్నట్టు ఆ కుమారుని మీరు ముట్టి స్వస్థపరిచి సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి నాయన. నాయన నీ రక్తంలో నాయన బ్రూస్ను కడిగి నా తండ్రి పూర్ణారోగ్యవంతుడిగా మీరు చేసి ఆ కుటుంబం ద్వారా మీరు మహిమ పొందండి. పాస్టర్ గారి పరిచర్యలనన్నిటినీ మీరు దీవించు నాయన. వారి తల్లి గారిని, పాస్టమ్మ గారిని మీరు ఆశీర్వదించండి. నీకు వందనాలు. ఇంకా ఎవరైతే నా తండ్రి అనారోగ్యంతో మా సంఘంలో సహవాసంలో ఉన్నారో, ఏ బలహీనత చేత బాధపడుచున్నారో మీరు ముట్టి స్వస్థపరచుమని వేడుకుంటూ ఉన్నాను.
అలాగే నా తండ్రి ప్రభు, ఈ వర్షాకాలం నాయన వ్యవసాయంలో కలిగిన బిడ్డలు నాయన, వర్షాధార నాయన పరిస్థితులు ఉన్నటువంటి పొలాలు, తోటలను మీరు ఆశీర్వదించు నాయన, మంచి వర్షపాతం మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ అనారోగ్య కారణ పరిస్థితుల్లో మేము భౌతికంగా మందిరానికి వచ్చి ఆరాధించలేకపోతున్నప్పటికీ ప్రత్యక్ష ప్రసారాల ద్వారా ఆదివారపు ఆరాధన, శుక్రవారపు ఉపవాస కూడికను నీ బిడ్డలు వీక్షించినైనా చూచి శ్రద్ధగా విని మంచి ఫలము పొందినట్లు వారి ఇండ్లలో నీ సన్నిధిని ఉంచమని ప్రార్థిస్తున్నాను. నాయన, ఈ ధ్యానములు ఎవరైతే ఏకీభవిస్తున్నారు, నీ ఎదుట శిరస్సు వంచి ఉన్నారు, వారు ఏ పరిస్థితుల్లో ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు, రహస్యమందు చూచువాడవు నాయన. నాయన ప్రభు, మీ సహాయం వారికి పంపించి ఆదుకోమని ప్రార్థిస్తున్నాను. ఈ ప్రత్యక్ష ప్రసారాలను నాయన ఇదిగో ప్రసారం చేస్తున్నటువంటి యవ్వన బిడ్డలను బట్టి, మ్యూజిక్ అందిస్తున్న బిడ్డలను బట్టి వందనాలు. మీ దీవెన ఆశీర్వాదాలు వారిపై ఉంచండి నాయన. మా విశాఖ సెనెడ్ని అంతటిని దీవించండి. బిషప్ తండ్రి గారు, తల్లి గారికి కావలసిన మంచి ఆరోగ్యం దాయించండి. చక్కని పరిపాలన, ఆత్మీయ పరిపాలన అందించడానికి అందరికీ న్యాయం చేస్తున్నాయన. సేవకుల విషయంలోను, సంఘముల విషయంలోను, ప్యారిష్ల విషయంలోను నాయన నీ ఆలోచన చొప్పున నాయన మా బిషప్ తండ్రి గారిని నడిపించండి. అలాగే సెనడ్ అధికారులను మీరు దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాను. అలాగే నా ప్రభువా, ఇదిగో నా తండ్రి, ఆంధ్ర ఇవాంజలికల్ లుథరన్ సంఘం కొరకు ప్రార్థిస్తున్నాను. అస్తవ్యస్తమైనటువంటి పరిస్థితుల్లో, రాజకీయ సంక్షోభములో నాయన, ఆధ్యాత్మిక లేమిలో నా తండ్రి ప్రభు, పోరాటాలు, పగలు నాయన, అధ్యక్ష పీఠము కొరకైనటువంటి వాదులాటల్లో కోర్టులను ఆశ్రయిస్తూ ఉన్నారు, పోలీసులను ఆశ్రయిస్తూ ఉన్నారు. ఓ దేవా, ఇవాంజలికల్ లుథరన్ సంఘములో నెమ్మదినివ్వండి. నమ్మకమైనటువంటి ఆయన మోడరేటర్ బిషప్ గారిని మీరు సిద్ధపరచండి. నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. మా సంఘములు, ఇమానుయేల్ లుథరన్ సంఘములో అధికారులైన బిడ్డలను బట్టి వందనాలు, నాయకులైన బిడ్డలను బట్టి వందనాలు, ఆయా డిపార్ట్మెంట్స్లో పనిచేస్తున్న బిడ్డలందరినీ బట్టి వందనాలు. వారికి ఇచ్చిన జీవనాన్ని బట్టి నీకు స్తోత్రాలు నాయన. నమ్మకముగా పనిచేయనట్లు కృప చూపించండి. నిరుద్యోగులైన బిడ్డలకు నాయన ఉద్యోగ అవకాశాల్లో స్థిరపరచండి నాయన. అవివాహితులైన కుమారులు, కుమార్తెలు అనేక మంది సంఘంలో ఉన్నారు. పేరెంట్స్ నాయన బిడ్డల కొరకు ప్రయత్నిస్తున్నారు, సేవకులు ప్రార్థిస్తున్నారు. సరైన లైఫ్ పార్ట్నర్స్ నాయన, భయభక్తులు కలిగిన కుటుంబాల్లో నుండి బిడ్డలకు అనుగ్రహించి వివాహ జీవితాలు స్థిరపరచమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఆంధ్రప్రదేశ్ కొరకు, తెలుగు రాష్ట్రాల కొరకు ప్రార్థిస్తున్నారు. ముఖ్యమంత్రులను దీవించండి నాయన, అధికారులను మీరు ఆశీర్వదించండి నాయన. అలాగే భారతదేశం, ఇండియా కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. దేశంలో నెమ్మదిని, శాంతినివ్వండి. మిషన్ పరిచర్యలో ఉన్న సేవకులను, వారి కుటుంబాలను దీవించండి. ఎక్కడ నీ వాక్యము విత్తబడుతుందో అది ఫలించినట్లుగా సహాయం చేయండి. ఎక్కడ ఇంకా అనేక మంది నిన్ను తెలుసుకోగోరుతూ ఉన్నారు నాయన, నిన్నెరుగని ప్రజలు ఉన్నారు, నీ రాజ్య సువార్త అక్కడ ప్రకటించబడినట్లు ప్రార్థనా వీరులను లేవనెత్తండి. నమ్మకమైన సేవకులను పంపించండి నాయన ప్రభు. సేవలు, ఆర్థిక వనరులను అనుగ్రహిస్తున్న వారు, పరిచర్యను ప్రోత్సహిస్తున్న కుటుంబాలను మీరు దీవించమని ప్రార్థిస్తున్నాను. మా సంఘంలో నాయన ప్రభు, పిసిసి చైర్మన్ గారి కొరకు, ట్రెజరర్ గారి కొరకు, డెలిగేట్స్ కొరకు, గౌరవ పిసిసి సభ్యుల కొరకు ప్రార్థిస్తున్నారు. మంచి నమ్మకమైన సేవకులుగా ఉండగలగటానికి మీ కృపను అనుగ్రహించండి. ఈ మందిరం ద్వారా మీ ఏ పరిచర్యలు మీరు చేయగోరుతూ ఉన్నారు, ఎవరికి ఎటువంటి సహాయము, ఆధ్యాత్మిక మేళ్ళు అందించబోతూ ఉన్నారు ఆయన, నీ సేవకులమైన మాకు కావలసిన జ్ఞానం, ఆత్మ నడిపింపునివ్వండి. స్త్రీల పరిచర్యను దీవించండి. ముఖ్యంగా పాస్టర్ గారు ఇదిగో తన కుమారుడితో పాటు హాస్పిటల్లో ఉన్నారు నాయన. ఈ దినం జరిగే స్త్రీల కూడికను, ఆన్లైన్లో జరిగే కూడికను సేవకులైనటువంటి బిడ్డల ద్వారా నాయన స్త్రీల సమాజ పరిచర్య మీరు బలపరచండి. ప్రతి మంగళవారం, శుక్రవారం నాయన ఆన్లైన్లో స్త్రీల సమాజ పరిచర్య జరుపుతుంది. నీకు స్తోత్రాలు. అలాగే యవ్వన బిడ్డలను కూడా మీరు లేవనెత్తి నీ పరిచర్యలు బలపరచండి. యంగ్ అడల్ట్స్ పరిచర్యను బట్టి వందనాలు, స్త్రీల పరిచర్యను బట్టి నాయన, సండే స్కూల్ పరిచర్యను బట్టి నీకు స్తోత్రాలు. ఈ సంఘము దీపస్తంభం మీద దీపములు అనేకుల మధ్య ప్రకాశించినట్లు మాదిరికరమైన, నమ్మకమైన సంఘముగా ఉంచండి. మా తప్పిదములు, మా బలహీనతలను మన్నించండి. ఎవరైతే ఈ ధ్యానంలో ఏకీభవించి వారి సమస్యలు మీ దగ్గర మొరపెడుతూ ఉన్నారు నాయన, నీ సహాయం కొరకు ఆశతో ఎదురు చూస్తున్నారు, వారి ప్రాణాలను తృప్తిపరచండి, వారి దేహాలను మీరు స్వస్థపరచండి. ప్రతి విధమైన ఇబ్బంది నుండి తప్పించి కాపాడి దీవించుమని మేము ఎవరి కొరకు ప్రార్థించాలి, మేము ప్రార్థనలో ఎవరినైతే మరిచాము తండ్రి, మీరు సమస్తము ఎరిగిన దేవుడవు గనుక నీ కనికరము, దయ, ప్రేమ నీ బిడలపై ఉంచుమని, మా దోషములు, బలహీనతలు, పాపములను మన్నించి నీ రక్తములో కడిగి నీ ఆత్మ చేత బలపరిచి నీ అభిషేకము సంఘ విశ్వాసులందరిపై కుమ్మరించి
ఈ ధ్యానంలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డపై నీ ఆత్మను కుమ్మరించి బలపరిచి నీ మహిమార్థము నీ ఘనత కొరకు పాత్రలుగా వాడుకోమని ఈ శుక్రవారపు ఉపవాస కూడిక ఆశీర్వాదాలు ప్రతి బిడపై అనుగ్రహించి నిశ్చితమైతే ఆదివారపు ఆరాధన కొరకు మమ్మల్ని సిద్ధపరచుమని యేసుక్రీస్తు వారి పుణ్యనామములో మిక్కిలి వినయముతో ఈ మనవులు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందును నెరవేరుగాక. మానుదిన ఆహారము నేడు మాకు దయచేయము, మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారమును మా అపరాధములను క్షమించుము. శోధనలోనికి తేక దుష్టు నుండి మమ్మను తప్పించుము. రాజ్యమును శక్తియును మహిమయును నిరంతరము నీవయున్నవి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి కృపయు ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము సదాకాలము మీకు తోడయుండి కాపాడునుగాక. అందరికీ వందనాలు.